ఆపాలి అంటే దానికి ఏదో ఒక అటు ఇటు తిరుగుతున్న ఆవుని కర్ర కడితే అటు ఇటు ఎలా తిరగలేదో అలాగే మనసుకి ఒక రకమైనటువంటి ఆలంబన అందించి దాన్ని కూర్చోబెట్టాలి. ఇతను ఉపాసన అంటారు. ఆసన సమీపే ఆసన అంటే కూర్చోండి. దానికి ఏదో ఒక ఓంకారమో భగవన్నామో ఏదో ఇస్తే మొత్తం మనసు దాని పట్టుకుని ఉంటుంది. ఇవే జపం అంటే. ఇంకా చివరికి ఆ మనసుకు ఒక నిగ్రహం అంటూ ఏర్పడి, ఒక వైరాగ్యం అంటూ ఏర్పడి, అసలు ఏం నిదాకలు చెప్పినట్టుగా ఈ ప్రపంచం అంతా కూడా మిథ్యలా కనిపిస్తుంది. శాంతి అసలు నేను కోరుకుంటున్న శాంతి నాకు ఎందుకు లేదు, నేను ఎప్పుడూ ఉండాలనుకుంటున్నానుగా కానీ ఈ దేహం మధ్యలో వెళ్ళిపోతుంది. ఏమి నేను ఎప్పుడూ ఉండాలి కదా, నేను ఎప్పుడూ లేకుండా పోతున్నాను ఏంటి, నాకు ఇష్టం లేని మరణం నామే ఎందుకు పడుతుంది, నాకు ఇష్టం లేని దుఃఖం నా జీవితంలో ఎందుకు ప్రవేశిస్తుంది, అసలు ఏంటి వ్యవస్థ అనేటటువంటి ఆ లోతుల్లోకి వెళ్ళి పరిశీలించేటువంటి దృష్టి ఉన్నవాడు, అటువంటి వాడు గురువును సమీపిస్తే గురువు గారి దగ్గర ఉంటుంది కీలకం అంటారు. అప్పుడు ఆ గురువు గారిని సమీపించిన శిష్యుడికి గురువు గారు బోధించడం ప్రారంభిస్తే వాటిని ఉపనిషత్తులో ఉంటారు. ఇహలోక ముచ్చట్లు ఉన్న వాళ్ళు ఇహలోక సుఖాల కోసం ఆయా యజ్ఞయాగాలు చేసి ఒక 60 ఏళ్ల దాకా బాధ్యతలు తీర్చుకుని తర్వాత తరం వాళ్ళని ఒక ప్రయోజకులు చేసి ఒక 60 ఏళ్ల దాకా వచ్చిన తర్వాత ఎక్కడో అక్కడ ఈ జీవితం సమాప్తి వస్తుంది కనుక అప్పుడు ఇంకా అయిపోయింది, జీవిత సమాప్తి వస్తుంది, ఈ జీవితం యొక్క లక్ష్యం ఏంటి అని ఆ సమయంలో వృద్ధ వయసులంతా సమాప్తి మీద ఆలోచన చేయాలి. కూర్చున్నప్పుడు మనసు తెలుస్తున్న సమయంలో అప్పటిగా అందుబాటులో ఒక గురువు గారు మనలో ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రం చేసుకుని మనసుని కొద్దిగా నిదానపరుస్తుంది, మనోవేదం తగ్గించి అప్పుడు జీవితం యొక్క చరమాంకం ఏంటి, పరమలక్ష్యం ఏంటి, కిం జీవితేనవా ఎవరన్నారు మాట అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ ఓటోధ్యాయంలో కిం జీవితేనవా ఈ జీవితం యొక్క ప్రయోజనం ఏంటి. తినడం తాగడం పిల్లలు కనడం ఏదో మొత్తం మీద ఇల్లు దాకెళ్ళి పెంచుకొని అయితే 60 ఏళ్ళ చరిత్ర అయిపోయింది, ఇక మీద అయిపోయింది. బతికినంత బతుకుతామని చెప్పలేదు కానీ ఈ బ్రతుకు యొక్క గమ్యం ఏంటి, బ్రతుకు యొక్క పరమార్థం ఏంటి అనే ఆలోచన కనుక చేస్తే అక్కడ మనసు కంటూ ఒక రావాల్సిన స్థాయిలో నిగ్రహం వస్తే ఈ విషయాలన్నీ చెప్పడానికి ఒక గురువు గారు ఉంటారు. వాళ్ళ అదృష్టంలో సరైన గురువు దగ్గర వెళితే అక్కడ గురువుని సమీపించి ఉపనిషత్తులో మంత్రం ఉంది. ముండకోపనిషత్తులో పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం సహ గురుమేవాభిగచ్చే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఈ రహస్యం తెలుసుకోవడం గురువు గారిని సమీపిస్తారు. గురువు గారి దగ్గర ఉంది కీలకం అంటారు. అప్పుడు గురువు గారు వాడిని కూర్చోబెట్టి వాడికి మనోనిగ్రహం సరిపడినంత లేకపోతే కొన్ని భగవత్సాధనలు చేయించి వాడి మనోనిగ్రహం తీసుకొచ్చి అప్పుడు ఆత్మతత్వాన్ని చేస్తారు. ఆ గురు శిష్య సంవాద రూపంగా నడిచేది ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులు 1008 ఉన్నాయని ఒక లెక్క, ఇంకా తగ్గించుకుంటూ వస్తే 108 బాగా ప్రసిద్ధం. 108లో కూడా 12 అత్యంత ప్రసిద్ధం. ఈ 12ంటికి ఆచార్యుల గారు వ్యాఖ్యానం రాశారు. ఈశావాస్యం, కేన, కథ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతరేయ, తైత్రీయ, ఛాందోగ్య, బృహదారణ్యక, శ్వేతాస్వతర, నృసింహతాపిని అని 12 ఉపనిషత్తులు. చివరిలో ఉపనిషత్తుని పేరు తగ్గించుకోండి. ఈశావాస్యోపనిషత్తు గతంలో ఒక స్వామీజీ మనకి ఈశావాస్యోపనిషత్తు మీద సాయంకాల సమయాల్లో ప్రవచనం చేశారు. గతంలో ఋషికేశం చెప్పిన స్వామీజీ ఈ 12 ఆచార్యాలు భాష్యం రాశారు. అందులో ఇప్పుడు మనం 9వ ఛాందోగ్యోపనిషత్తు ఒక వరుసలు పెట్టారు కానీ దేని తర్వాత ఏది రచన జరిగిందని మనం చెప్పలేం. ఈ ఉపనిషత్తులు ఆయా వేదాల్లో భాగమయ్యాయి. ఈ ఛాందోగ్యోపనిషత్తు నాకు జ్ఞాపకం ఉంది, ఇది సామవేదంలో భాగమై ఉండాలి బహుశా. ఒక్కొక్క అంటే ఆయా వేదానికి సంబంధించింది ఈ ఉపనిషత్తులు కనుక వాటిలో ఆయా అధ్యాయాలన్నీ ఉంటాయి. సామవేదం కరెక్ట్, సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్తు, ఛాందోగ్యం ఉపనిషత్తు పేరు. ఆ ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో ఒక ఉపాఖ్యానం ఉంది. దానికి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని శ్వేతకేతోపాఖ్యానం అంటారు. శ్వేతకేతు అనేవాడు ఒక పిల్లవాడు, మన రోహిత్ లాంటి వాడు. ఆయన గారి తండ్రి పేరు ఆరుణి. ఆయన ఒక ఋషి అంటే భగవత్ సాధకుడు. ఆయన గారు కుమారుడు శ్వేతకేతు. ఆ రోజుల్లో అయితే గురుకులాన్ని పంపించేవారు విద్యాభ్యాసం. ఇప్పుడంటే డే స్కూల్స్ ఉదయం పంపించి సాయంకాలం పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేలా కాకుండా రెసిడెన్షియల్ ఒక 8 ఏళ్ల వయసు రాగానే ఉపనయనం చేసి, అంటే ఉపనయన అధికారం ఉన్నటువంటి ఆయా వర్ణాల వారు ఉపనయనం చేసి 8 ఏళ్ల వయసులో గురుకులాన్ని పంపించేస్తే, 8-12లో పంపించేస్తే 12 ఏళ్ల పాటు ఏదో ఒక వేదాన్ని పరిపూర్ణంగా నేర్చుకుని గురువు గారి దగ్గర అనుమతి తీసుకుని
అంతా ఏదో స్నాతకం జరుగుతుంది అక్కడ. స్నాతకం అంటే ఇంకా నువ్వు అర్హత పొందేవు. లోకంలోకి వెళ్ళి నువ్వు నా దగ్గర పొందిన విద్యను నువ్వు నీ జీవితంలో అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటూ 10 మందికి బోధించేది అని గురువు గారు అనుమతించి అక్కడ వాడి ముందు 2 ప్రశ్నలు ఉంచుతారు. వాడి ముందు నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు. వాడికి ప్రారంభం నుంచే వైరాగ్యం తీవ్రంగా ఉంటే వాడి జాతకం అనేది చూస్తారు. ఇవన్నీ ఆయనకి వాడు చేస్తున్నట్టుగా చెప్పరు, వాడిని అబ్జర్వేషన్ పెడతారు. వాడి జాతకం అనేది చూసి వీడికేంటి వివాహం ఉందా లేదా ప్రారంభంలో ఏంటి సంగతి అని వాడి దగ్గర కూర్చోబెట్టి అడుగుతారు. డైరెక్ట్గా సన్యాసం పుచ్చుకుంటావా, లేదు ఇలా గృహస్థ ఇలా పెడతావా, అభిప్రాయం అడుగుతారు, జాతకం పెడతారు. శృంగేరి జగద్గురువులు ఇవాళ విధుశేఖర భారతీ తీర్థ విధుశేఖర తీర్థని వెంకలు పెట్టారంటే తను అక్కడ వేదం నేర్చుకున్న విద్యార్థి జాతకం చూశారు. ఎందుకంటే వివాహం అనేది అది ఉందా లేదని తెలిసిపోతుంది జాతకంలో. అది ఉందనుకోండి పీఠానికి తీసుకోవడం. ఎందుకంటే ఆ పీఠాలు బ్రహ్మచార్యం ఉంటారు. కొన్ని పీఠాలకి గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థంలోకి వచ్చిన వాళ్ళు సన్యాసులు అవ్వచ్చు. కొన్ని పీఠాలు ఆ నియమాలు ఉంటాయి. కానీ శంకర స్థాపిత పీఠాలు ఏవైతే ఉన్నాయో వాటికి నైష్టిక బ్రహ్మచారే సన్యాసిగా రావాలి, డైరెక్ట్ సన్యాసం తీసుకున్నారు. ఇప్పుడు శృంగేరి అయినా తర్వాత తయారు చేస్తున్నారుగా, ఏడాది క్రితం ఆ కుర్రవాడు సెలెక్ట్ చేయబడ్డాడు, విధుశేఖర భారతి. ఆ కుర్రవాడు అండర్ ట్రైనింగ్ చేస్తారు. తిరుపతి ఊరికి చెందినటువంటి ఒక దంపతులు, వాళ్ళకు సంబంధించిన కుర్రవాడు ఆ పిల్లవాడు. మొత్తం మీద వాళ్ళు చూస్తారు, ఇవన్నీ చూసి ఆ అబ్బాయి యొక్క మూమెంట్ చూస్తారు, అవన్నీ అబ్జర్వేషన్ పెట్టిస్తారు, జాతకం చూస్తారు. తను కూర్చోబెట్టి మాట్లాడి ఏంటి సంగతి అడిగిన తర్వాత అక్కడ ఆయన గారి యొక్క ప్రసక్తి, ఆయన గారి మానసిక స్థితి బట్టి గురువు గారు నిర్ణయిస్తారు. డైరెక్ట్గా ఎలా పెడతావా ఇలా పెడతావా. మొత్తం మీద ఈ కుర్రాన్ని అలాగే పంపించారు 12 సంవత్సరాల పాటు. అంటే ఆ రోజుల్లో గురుకులం పంపించడం అంటే మధ్యలో తీసుకురావడం ఏమీ లేదు అవకాశం. ప్రహ్లాదు కూడా అలా పంపించారుగా. సరే హిరణ్యకశిపుడు కనుక చక్రవర్తి కనుక వాళ్ళ అమ్మ చూస్తానంటే మధ్యలో మూసుకొచ్చారు ఒకసారి, 2 సార్లు వచ్చాడు మధ్యలో స్కూల్ నుంచి. కానీ ఆ రోజుల్లో ఇంకా తీసుకొచ్చే అవకాశం లేదు. అక్కడ బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు అర్థం కూడా తీసుకోకూడదు. అర్థం కూడా సాధువు అర్థం తీసుకోకూడదు, బ్రహ్మచారి కూడా అర్థం తీసుకోకూడదు. అందుకే మా ఇళ్లలో పెళ్లిళ్ళలో స్నాతకం చేసినట్టు అర్థం చూపిస్తారు కదా, ఆచారం ఇక్కడ కొంచెం. ఆడపిల్లి వారు అర్థం ఇస్తారు ఎవరికి, కాబోయే అల్లుడికి అర్థము గొడుగు. లేదా ఆయన గారు కాశీయాత్ర బయలుదేరుతారని ఆయన అర్థం. అది స్నాతకం అంటే విద్య అంతా పూర్తయిన తర్వాత గురువు వారి ఇంకా అనుమతి ఇవ్వడం లోకంలోకి వెళ్ళడం. అంతవరకు లోకం వాళ్ళకి పరిచయంలో ఉండదు. ఏమో అక్కడి నుంచి రాకముందు ఎంత పరిచయం ఉందో తెలియదు, కానీ వచ్చిన తర్వాత 12 ఏళ్ళు ఆశ్రమమే. అంటే ఆ గురువు గారు గురుపత్నే వీళ్ళకి తల్లిదండ్రులు. మధ్యలో తల్లి తండ్రి చూడడానికి వీలు లేదు. అసలు ప్రపంచం వీళ్ళకి వంట పడడానికి లేదు. ఆ ప్రపంచం వేరే. అంత నైష్ఠికంగా బ్రతకనిస్తారు. అర్థం కూడా చూసుకున్నారంటే అర్థమవుతుందిగా. అంటే వాడి వేషాలను వాడు తెలియదు. 12 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాడో ఏమో తెలియదు, కానీ రాదు రూపం మారిపోతుంది కదా. ఆ మారిపోయిన రూపం వాడికి తెలియదు. ఆ రూపం చూసుకునేది పెళ్లిలో అక్కడ అర్థం. ఓహో నేను 12 ఏళ్ల క్రితం ఇలా ఉన్నాను. అందుకే శృంగేరి జగద్గురువులు విశాఖపట్నం వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వస్తున్నారు అనగానే అద్దాలు మొత్తం తీశారు ఇంట్లో. ఆయన రూపం అక్కడ కనిపించకూడదు. రూపం కనిపిస్తూ పిచ్చి వస్తున్నాడు రూపం. ఇలా దూకోవడం అలా దూకోవడం రకరకాల. అందులో అద్దాలు మొత్తం తీసేయాలి ఇంట్లో. ఎవరు మనం వీళ్ళ ఇంట్లో ఉన్నారు. కృష్ణకుమారరాజు గారు తమ్ముడి ఇంట్లో దిగారు. అద్దాలు మొత్తం తీసి వాళ్ళ సామాన్లను గదిలో పెట్టి తలుపులు తాళాలు వేసి ఆ మిగతా ఇల్లంతా పడుతుంది. వాళ్ళకి అవి ఉంటేనే వస్తారు ఇలా రాదు. బ్రహ్మచారి కూడా అవన్నీ ఉంటాయి. ముఖ్యంగా గురుకులంలో ఉన్నటువంటి సమయంలో ఇవన్నీ ఉంటాయి. మొత్తం మీద ఈ పిల్లాన్ని 12 ఏళ్ల వయసులో పంపించినటువంటి మహానుభావుడు తిరిగి వచ్చేసరికి 24 ఏళ్ల వయసు. అంటే యుక్త వయసులోకి వచ్చాడు. వేదాంగాలను పూర్తిగా అభ్యసించిన వాడు సామాన్యుడేం కాదు. అయితే వెంటనే విద్య రాగానే విద్య కూడా నీడలాగా అహంకారం కూడా ప్రవేశించింది. 4 తెలియగానే ఏం తెలుస్తుంది? 4 తెలిసిన వాడిని అహంకారం దగ్గర. డబ్బు వచ్చినా, అందం వచ్చినా, చదువు వచ్చినా, పదవి వచ్చినా అహంకారం కూడా ఉంటుంది. ఈ పిల్లవాళ్ళకి ప్రవేశింది. తండ్రి గారు నవ్వు, ఓహో వీడికి రాకూడదు వచ్చిందే అని చెప్పి వాడి యొక్క తీరు వాడి కవలికని గమనించి అహంకారం అనగాలంటే ఏం చేయాలి? తత్వాన్ని ఉపదేశించాలంటే. అందుకే తత్వోపదేశం చేసే ఉద్దేశంతో ఇలా పిలిచేస్తాం. పిల్లాడ ఇలా రారా ఇక్కడ చమత్కారంగా ఉంటుంది. ప్రహ్లాదు గారు ఆయన గురువు, తండ్రి గారు అజ్ఞాని, కుర్రాడు కాస్త జ్ఞాని. ఇక్కడ తండ్రి గారు జ్ఞాని, కుర్రవాడు కాస్త ఇంకా వాటిలో ఉన్నాడు కనుక కొన్ని ప్రశ్నలు వేసేస్తారు. అంటే ఎప్పుడైతే మనకు అహంకారం వస్తుందో అహంకారం అంటడానికి
ఒక ప్రశ్న వేస్తే సరిపోతుంది, ఆ ప్రశ్న వేసేది. ఏంటి అహంకరిస్తున్నాం? ఏవో 2 కారణాలతో అహంకరిస్తున్నాం. అహంకారం మొత్తం అడిగి కూడా ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న తెలిసిన ఆ ప్రశ్న మనకు తెలిసిందే. 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఉన్నది. ఏ వస్తువుల గురించి వింటే అన్నీ విన్నట్లు అవుతుందో, ఏ వస్తువు గురించి ఆలోచిస్తే అన్నీ ఆలోచించినట్టు అవుతుందో, దేని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్టు అవుతుందో ఆ వస్తువు గురించి నీ గురువు గారు చెప్పారా అని అడిగారు. వీడి అహంకారం సగం అడిగింది. మనకి తెలియంది ఒకటంటూ ఉందంటేనే మన అహంకారం అడుగుతుంది. అనుకోండి, ఏ చెట్టు లేని చోట ఆవలం చెట్టే స్వామి అందుకొచ్చింది. ఆవలం చెట్టు వేస్తుంది కాదు, కానీ మహావృక్షమేం కాదు. అదేమి ఆవలం చెట్టు మనకి ఎప్పుడు అవసరం? దీపావళి నాడు సాయంకాలం అవసరం. ఒక ఊళ్ళో ఉన్న ఆవలం చెట్లన్నీ రైతు బజార్లోనే ఉంటాయి. ఆ మన్నాడికి ఆవలంతో పని లేదు. ఆవలం కావాలన్నా వెళ్తాడేమో కానీ మనం ఖాళీ ఉన్నామని ఆవలం చెట్టు ప్రదక్షిణం చెయ్యం, రావి చెట్టు తిరుగుతాం కదా. కానీ ఏది లేని చోట వాడే కదా. అలాగే ఈయన గారు అహంకారం చూసాడు, వేదాంగాలు చూసుకున్నాడు, దాంతో అన్ని తెలుస్తా అనుకుంటున్నాడు. కనుక ఏది తెలిస్తే అన్నీ తెలిసినట్టు అవుతుంది. 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఉందిగా, ఏంటుంది? జ్ఞానం తేహం కలిసి చెప్తాం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలియబడితే, దేన్ని తెలుసుకుంటే అటుపై తెలుసుకోవడానికి ఏది మిగిలి ఉండదో అది నీకు తెలిసిందా? దాని గురించి నీ గురువులు ఉపదేశించారా అని అడిగారు. సమాధానం చెప్పలేదు. అక్కడ దాకా వెళ్ళలేదు. ఏదో ఒక వేదంలో ఏదో ఒక బాగా నేర్చుకుంటారు. 4 వేదాల్లో ఒక దాంట్లో పండితులు అయ్యి ఉంటాడు. వేద పండితులందరూ ఆత్మజ్ఞానం అనుకోకండి. ఆత్మజ్ఞానం అయిన వాడు వేద పండితులు అవ్వక్కర్లేదు. ఇది వేదాన్ని అగౌరవపరచడం కాదు. వేదం అనేది కొంతమంది వచ్చిన జ్ఞానం కావచ్చు, కానీ వేద పండితులందరూ కూడా ఆత్మజ్ఞానం అయిపోయింది. కొంతమంది వేద పండితులు ఊరంత అహంకారం ఉంటుంది. కొంతమంది వేద పండితులు విష్ణు సహస్రనామం అంటే ఎంత తులకలో తెలిసినా వాడికి ఏవో 4 ఇలా అటు ఇటుగా వేసుకోగానే 4 సన్మానాలు జరగగానే ఏదో అనుకుంటాడు కదా. కానీ వాడికి తెలియదు, వాడి ఇంట్లో రిక్షా వాడు ఉంటాడే, వాడి భక్తిలో ముందున్నాడు వీడికంటే వాడు కలిసి ఉంటుంది. పరమాత్మ కనుక సాక్షాత్కరిస్తే వాడికి మోక్షం వస్తుంది, వీడికో చెబుదమ్మను వెళ్తుంది. కానీ లోకంలో వీడికి ఊరంత హవా. మనకు 4 మీడియాలో 2 ఛానల్స్లో కనిపిస్తే వాడు మహాత్ముడే మనకు. అసలు మహాత్ముడు ఎవడో సెలెక్ట్ చేసుకుని మనకు ఎలా తెలుసు? పరమాత్మ చూసి భక్తిని, ఈ వెర్రి వికారాలను కాదు. ఆ ఉన్న జ్ఞానం మొత్తం పైకి లాగేస్తే ఒక సరైన జ్వరం వచ్చింది అనుకోండి, వేదం నోరు తిరగదు, అయిపోయింది వేదం. ఇదే వేదం. ఎవరికుంది అహంకారం? విద్య ఉంటే సంతోషించారు పరమాత్మ ఇచ్చినందుకు. అంత తప్పించి యంత్రవాళ్ళం ఈ ప్రపంచంతో పోలిస్తే. అందుకే వీడే అంతా తానే అనుకుంటున్నాడు కనుక అంతా తానైన వాడి గురించి ప్రశ్న అడగగానే ఈయన గారు తప్పడం మాట అర్థమైందా? అన్నీ తెలిసిపోయి అనుకుంటున్నాడు కనుక ఈయన ఎలా పడగొట్టాలి? అంతా తానై ఉన్నవాడిని సంబంధించిన ప్రశ్న అడిగాడు. అడగగానే ఓహో నాకు తెలియదంటూ ఒకటి మాట అనగానే తగ్గాడు. అంటే నీకు తెలిసింది ఏ పాటి విద్యరా అబ్బాయి? ఏది తెలిస్తే అన్ని తెలిసినట్టు అవుతుందో అంటే ఏంటి అర్థం? ఆ వస్తువు ఏదో ఒకటి ఉంది, లేకపోతే నాన్నగారు ఎందుకు అడుగుతారు? ఆ వస్తువు తెలిస్తే నీకున్న తెలిసిన వేద విద్య కూడా అందులో ఇన్క్లూడ్ అయ్యేది. ఇంకా నీదే పాటి వేద విద్య పడి ఉండాలి. అప్పుడు అడిగాడు. సమాధానం చెప్పలేకపోయాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే కొంచెం కొంటి మాట కూడా చెప్తారు, చూద్దాం. సమాధానం చెప్పలేగానే ఇవన్నీ అది నాన్నగారు కొంచెం వినయంగా మాట, మీరే చెప్పండి నాన్నగారు. ఇప్పుడు దాని ఇప్పుడు సమాధానం తోచలేదు కనుక అహంకారం అడిగింది. అనగానే ఆయన 2 ఉదాహరణలు చెప్పారు. అవన్నీ మీకు తెలిసినవే. ఉపనిషత్తు వాక్యాలు దొంతలుగా వస్తాయి ఈ ఘట్టంలో. మన్నును తెలుసుకుంటే మన్ను యొక్క వికారాలైనటువంటి కుండ మీద అవన్నీ కూడా తెలిసినట్టే కదా. మన్ను వికారాలే కదా. మన్నుతో మన్ను అంటే తెలిస్తే మట్టితో తయారు చేయబడేటువంటి మట్టి పాత్రలు. ఆ పాత్రల నామరూపాలు వేరువేరుగా ఉన్నాయేమో కానీ వాటిలో ఉన్న తత్వం మట్టే కదా. మట్టి తెలియబడితే మట్టి పాత్రలు తెలియబడితే కదా. సరే, ఏదో మాట లోపల జ్ఞాపకం వస్తుంది, ఇక్కడ వస్తుంది అది. యథా ఏకేన మృత్పిండేన విజ్ఞాతేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఇక్కడ వస్తుంది. యథా ఏకేన మృత్పిండేన, ఆ మాత్రం మట్టి ముద్దతో ఒక 10 మట్టి పాత్రలు తయారు చేస్తే
బుద్ధి ఉన్నవాడు 10 తెలుసుకోకలేదు. ఒక మట్టి పాత్రలో ఉన్నటువంటి మట్టిని తెలుసుకుంటే, ఇంటి పెద్ద ఆయన పేరు తెలుసుకుని ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఆ 2 పిల్లలకి ఇలా పెళ్ళిళ్ళు అవ్వలేదు, 4 ఉన్నారు. ఇంటి పెద్ద ఆయన తెలిసి మీ గోత్రం ఏంటంటే చెప్తాడు. మిగతా ముగ్గురు గోత్రాలు అడగాల. బుద్ధున్నవాడు ఎవడా ప్రశ్న ఆవిడ గురించి మీదేం గోత్రం, ఎవరిది పుట్టింటిదా కాదు, ఈ ఇంటిది. మరి ఆయన గోత్రం నా గోత్రం, కొడుకా నీ గోత్రం, కూతురా నీ గోత్రం, ఎప్పుడే పెద్ద ఆయన గోత్రం చెప్పాడే లేదా, అంటే అదే గోత్రం అంతే. వాళ్ళ పెళ్ళిళ్ళు కాలంలో అదే గోత్రం. ఈ పెళ్ళి ఇంకొంటి పోతే గోత్రం మారుతున్నావు కానీ ఇదే గోత్రం అంతే. యథా ఏకైన మృత్పిండేన విజ్ఞాతేన. మృత్పిండము, మృతి అంటే మట్టి, మృత్పిండం అంటే మృతి యొక్క కార్యం. ఇది ఒక మట్టి పాత్ర. ఒక మట్టి పాత్రలో ఉన్న మట్టిని తెలుసుకుంటే సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్. మిగతా మట్టి పాత్రలన్నీ కూడా ఎలా తెలియబడినట్టు అవుతుందో వాచారంభణం వికారో నామధేయం. ఏమండి ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటే ఎందుకు అవుతుంది? ఏంటయా ఒక పదార్థాన్నే రకరకాల రీతుల్లో మలిచారు. అవి వ్యవహారానికి పేర్లే. ఇది కుండ, కూజ, ముంత, మూకుడు అని వ్యవహారం కోసం వాటికి రూపాలు దిద్దారు కానీ ఒకటే వస్తువు కదా. నోరున్నందుకు ఏదో పేరు చెప్పుకోవాలిగా. ఎందుకంటే ఒక వస్తువుతో అయ్యే పని మరొక వస్తువుతో అవ్వదు. కూరకు మూకుడు ఉండాలి, కూర వేత్తడానికి. నీళ్లు తెచ్చుకోవడానికి కుండ ఉండాలి. నీళ్లు తెచ్చుకోవడానికి మూకుడు పట్టుకెళ్ళరు, కూర వేసుకోవడానికి కుండ ఉపయోగిస్తారు. దాన్ని ఏమంటారంటే వ్యవహారంలో అర్థక్రియ అంటారు. అంటే ప్రయోజన నిమిత్తం ఆ పాత్రను ఆశ్రయిస్తాం కానీ ఆ పాత్రలన్నిటికీ ఉన్నది ఒక మట్టే కాదు. వాచారంభణం వికారో నామధేయం. వాక్కు ఉంటుంది కదా, ఆ వాక్కు దేనికి? ఆయా అక్కడ 10 వస్తువులుంటే ఫలానా దాన్నే పట్టుకురా అని చెప్పడానికి అవసరార్థం, ఫలానా దాన్నే పట్టుకురా అని చెప్పడానికి ఈ వాక్కుతో దానికి పేరు పెట్టి పిలుస్తున్నాం కానీ అన్ని మూకుడుగా పిలుస్తున్నది ఆ మట్టిని, కుండగా పిలుస్తున్నది ఆ మట్టిని, అలాగే పూజగా పిలుస్తున్నది ఆ మట్టిని. కానీ మట్టి తేనె ఎవరు చెప్పరు, పూజా తేనె కాదు, నీళ్లు తెచ్చుకోవడం. అమ్మాయి వెళ్ళా పూజతే, పూజ రూపంలో ఎవరు చేస్తుంది? మట్టిని తెలుస్తుంది. కానీ ఈ ఒక చేతిలో ఉంటే పూజ, మరొక చేతిలో ఉంటుంది. సో ఈ పేరు దేని బట్టి వచ్చింది? రూపము. ముంతాము పుడు బాణలు కుండలు నామరూపాల పోకడలే, మట్టి పాత్రలకు మన్నే అండ, మట్టి పాత్రలకు మన్నే అండ, జగమంతటికి నీవే నిండా, ఎన్నో ఎన్నో రూపాలు అన్నీ ఆరే దీపాలు, మారని రూపం. ఈ రూపాలు మారిపోతాయి. పూజ మారిపోతుంది, వాళ్ళు తయారైంది కనుక అది తగిలిపోతుంది. మట్టి మార పూజగా తయారు కాకముందు మట్టి అయింది, పూజగా ఉన్నప్పుడు అది మట్టి, పూజ పగిలిపోతే మట్టి. అది 3 దశల్లోనే మట్టే. పూజలో ఒక దశలో కాదు. పూజకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉన్నాయి, మట్టిలో లేదు. సత్యం అది. అది ఇక్కడ చెప్పేది ఏంటంటే మన్ను మాత్రమే సత్యం. ఈ నామరూప వికారాలన్నీ కూడా కేవలం వాక్కు వల్ల ఏర్పడుతున్నాయి. ఒక మాట అంటూ ఉంది కనుక ఆ రూపానికి ఒక పేరు తయారు చేసుకున్నాం. వాచారంభణం అంటే అది. వాక్కు సహాయంతో ఇంకో పేరు ఒకటి పెట్టాం. ఏ సత్యం? మృత్తిక సత్యం. కుండ సత్యం. ఇందాక చెప్పినట్టుగా సత్యం అంటే మధ్యలో వచ్చి మధ్యలో పోయే సత్యం కాదు, ఇప్పుడు ఉంది. మధ్యలో వచ్చి మధ్యలో పోయే దేహం సత్యం కాదు, ఆత్మగా నేను ఎప్పుడు సత్యం. తెర సత్యం, సినిమా సత్యం. సినిమా సత్యం కాదు కాబట్టి సినిమా చూసి వస్తే మనకి సత్యమైన సుఖం ఉండదు, ఉసూరు మహాలక్ష్మి బయట వస్తుంది. ఇది కూడా మనం బోధపట్లేదు. ఎన్నేళ్ళు బట్టి సినిమా చూస్తున్నాం. సినిమా సత్యం కాదు, ఎందుకంటే దానికి 2 గంటల పీరియడ్ ఉంది, ఆ టైంలో ఉంటుంది అంతే కదా. దాని బిగినింగ్ ఉంది, ఎండింగ్ ఉంది. అందుకే మన సుఖానికి బిగినింగ్ ఎండింగ్ ఉంది. అది ఇంటికి రాగానే వెంటనే సినిమాకి రాగానే ఏడు అడుగుతాం, టీ ఉందా అని అడుగుతాం. ఏం అది పని అసలు మనకోటి తెలియాలి. ఆ సినిమా వేస్తున్నాడు టీ తాగుతుంది అక్కడ, వాడు ప్రాణ సుఖం లేక. మనం ఇన్ని చూసి ఎలాగ జ్ఞానం పొందుతాం? చూడంగానే అది ఇలాగ దరిద్రంతో ఉన్నాం కాబట్టి అబ్జర్వేషన్ లేదు మనకి. ఆ సినిమాలో రంగులు వేసిన వాడు ఏమి సుఖపడిపోతున్నాడో, వాడు రంగులు మనం చూస్తే వాడికి సుఖం, ఆ రంగులు చూస్తే మనకు సుఖం. అప్పుడు ఎవరికి సుఖం? మన వల్ల ఇంట్లో 100 రూపాయలు ఖర్చు అయిపోయి వాళ్ళు ఉసూరుగా నడుస్తారు. ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టారు సినిమా. ఇంటికి వెళ్ళాక ప్రాణం హాయిగా ఉండదు సినిమా చూపిస్తుంది. మనసు ఆక్సిజన్ ఉండదు. ఈ వీడి కార్బన్ డైఆక్సైడ్, వాడి కార్బన్ డైఆక్సైడ్ పేల్చాలి. దరిద్రం, ఖర్చులు, యాతన, తలనొప్పి. ఇంటికి వెళ్ళి పడుకోవడం. ఈ పడుకోవడానికి సినిమాకి వెళ్ళి రావాలి, ముందే పడుకోవచ్చుగా. అదే ఆ గద్దెలు చూడద్దా అంటే అంత స్పష్టంగా ఏం చెప్తున్నాడు? అలా పిచ్చెత్తాం కనుక ఒకనాడు
ఇదో వివరంగా చూస్తాం. అందువల్ల ఈ నామరూప వికారాలను కూడా కేవలం వాక్కు వల్ల ఏర్పడుతున్నాయి, అది సత్యం కాదు అని ఇంకో 2 ఉదాహరణలు చెప్తాను. బంగారం తెలుసుకుంటే దాని వికారమైన ఆభరణాలను తెలిసిపోతాయి కదా. అక్కడ కూడా వికారాలు వాస్తవం కాదు, బంగారమే యథార్థం. మూడోది, ఇనుము తెలుసుకుంటే దాని వికారాలైనటువంటి ఖడ్గము ఉన్నాయి కదా, ఐరన్తో తయారు చేసే ఖడ్గాలు, కత్తులు రకరకాలు ఉంటాయి, ఇవన్నీ తెలిసిపోతాయి. ఇనుమే సత్యం, నామరూప వికారాలు అసత్యం. అంటే కారణం సత్యమని, దాని వికారమైన కార్యాలు అసత్యమని, కనుక సత్యమైన కారణాన్ని తెలుసుకోవాలి అని ఇక్కడ ఆరుని మహర్షి కొడుకు బోధించగానే వెంటనే ఇక్కడ వస్తున్నారు. కొంటి మాట అన్నట్టు నేను చేతగతి అన్నట్ట, నాన్నగారు మీరు చెప్పిన విషయాలు నేను గ్రహించలేకపోతున్నాను, బహుశా ఈ విషయాలు మా గురువు గారు తెలియవేమో అని అమ్మకం అభివృద్ధి వరాలి. ఎందుకు అహంకారం చూడండి ఎక్కడ దాకా వెళుతుంది. కొంతమంది వాళ్ళకి తెలియదని వాళ్ళు చెప్పరు, వాళ్ళకి తెలియకపోవడం వాళ్ళ దోషంగా చూపించరు. మా టీచర్ని చెప్పలేదేమో, మా గురువులకి తెలిసి ఉండదేమో, తెలిసింది చెప్పేవారుగా, వాళ్ళకే తెలియదేమో నాన్నగారు. అంటే ఫస్ట్ మీరు బోధించవలసిన మా గురువు గారికి. ఎక్కడ ఏంటి వీడి అజ్ఞానం ఎక్కడ దాకా వెళ్ళిందంటే గురువు గారి దాకా వెళ్ళింది. అమ్మ దౌర్భాగ్యరా విలవేరేవా అంటే కోపం వచ్చింది తండ్రి గారు. పోతే విషయాలు మా గురువు గారికి తెలియదు, తెలిస్తే వాళ్ళు చెప్పరా నాన్నగారు. టీచర్ గారు అడిగారు అనుకోండి, ఏంట్రా బుద్ధిగా ఉన్నాడు, మా నాన్నకి బుద్ధి ఉండేది నాకు ఉండేదేమో అన్నాడు అనుకోండి స్టూడెంట్. ఇంకా ఎలా ఉంటుంది, ఒక మా నాన్నగారి యొక్క బుద్ధి లేని కనుక నాకు వచ్చిందేమో టీచర్ గారు, ఆయన కారణమైన కార్యం కదా. అమ్మ 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 ఇంత రెచ్చిస్తున్నావా కానీ మీ నాన్నగారు తిన్నప్పుడు బుద్ధి లేకుండా ఉన్నాడు. ఇప్పుడు పెద్దయిపోయాడు, బుద్ధిగా డబ్బు సంపాదించి ఇంట్లో తీసుకొని చూస్తున్నాడు. అలా అయితే అంచరుగా ఆయన పెద్ద అయిపోయాడు. ఆ రోజు బుద్ధి లేని తర్వాత సంగతి వదిలే, ఇప్పుడు నీకు ఉండాలి. ఆయన అప్పుడు ఉందో లేదా అనవసరం, ఇప్పుడు నీకు బుద్ధి లేదు, నువ్వు పాడైపోతావు అవసరం. ఆయనకి ఏదో వచ్చింది రిటర్న్ అయితే పెన్షన్ కూడా వస్తుంది, నీలో నీకు ఉద్యోగం వస్తుందో గ్యారెంటీ లేదు. నువ్వు జాగ్రత్తగా అని చెప్పి ఇలాంటి కార్యకారణం సంబంధం పెట్టగల అబ్బాయి అని కూర్చోబెట్టి వాడికి తగిలించాలి. అందువల్ల మా గురువు గారికి కూడా తెలియదేమో అన్నాం. దాంతో ఈయన కొద్దిగా కోపడి, గురువులు ఎప్పుడు కూడా ఆక్షేపించకూడదు, నువ్వు బహుశా ఈ సంగతులు అడిగి ఉండవు, లేదు అందుకునే స్థాయి లేదు కాబట్టి వాళ్ళు చెప్పుండవు, సరేనా? అడిగితే చెప్పగల సమర్థులు వాళ్ళే, ఎందుకంటే సమర్థులైన వాడి దగ్గర నేను పంపించాను. 12 పాటు మీరు వాడి దగ్గర ఉంచారంటే వాడు అసమర్థులైతే పంపించానా, తప్పుడు అలా మాట్లాడుతూ అని చెప్పి అప్పుడు వెంటనే ఈయన గారు అప్పుడు సరెండర్ అయ్యాడు. కోపగించుకోగానే ఇంకా తగ్గింది అహంకారం పిల్లడికి. అయితే నాన్నగారు ఒకటే, ప్రస్తుతంలో ఉపాయం ఒకటే, మీరు మహాతత్వవేత్తలు కదా, మీరే చెప్పండి నాకు, మీరు నాకు ఉపదేశించండి. దేశికుడు అంటే గురువు, భవశంకర దేశికమే శరణం అంటారు. ఎవరు? తోటకాచార్యుల వారు అస్తకం రాశారు కదా, ఓ శంకరుడా, శంకర దేశికుడా, నాకు గురువు. దేశికుడు అంటే ఉపదేశం చేసేవాడిని దేశికుడు అంటారు. ఆత్మతత్వాన్ని ఉపదేశం చేసేవాడిని దేశికుడు. శంకర దేశిక భవశంకర దేశికమే శరణం. ఓ శంకర దేశికుడా, ఓ శంకర గురువా, నాకు శరణం అవ్వు, నువ్వే నాకు శరణాగతి అని ఎలాగైతే తోటకాచార్యులు ప్రార్థించారో ఇక్కడ మీరు మహాతత్వవేత్తలండి, నిన్న నాకు ఉపదేశించండి అని తండ్రి గారిని గురువుగా ప్రకటించారు. అసలు సంప్రదాయంలో కూడా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించడం అంటే ఇదే. ఎవరికైనా ఏ పిల్లవాడికైనా ముందు గురువు కావాల్సిన తండ్రి. అందుకే తండ్రి చేతే గాయత్రి మంత్రం ఉపదేశింపజేస్తారు ఉపనయనంలో. తర్వాత అంటే ఉపనయన సమయంలో ఫస్ట్ గురువు తండ్రి, తర్వాత మిగతా విద్యను నేర్పడానికి వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ ఈయన అదృష్టం తండ్రి తత్వం కూడా బోధిస్తున్నారు. అది చివరిలో ఈ ఉపాఖ్యానం చివరిలో చెప్తారు, ప్రతి కుర్రవాణి కూడా తండ్రి జ్ఞానంతో తీర్చిదిద్దాలి. ఆస్తులు ఇవ్వడం ఒకటే కాదు బాధ్యత, సంస్కారాన్ని బోధించాలి. అభినందన తండ్రి కనీసం వాడి వాడు ఒక ఉద్యోగాలు ఏదో అమెరికాలో చేస్తే అక్కడితో అయిపోలేదు. వాడు భ్రష్టుడు కాకుండా వాడు చూసుకోవాలి, వాడు ఉత్తముడు కావాలి, వాడికి ఆధ్యాత్మిక సంస్కారం పట్టాలి, వాడికి వ్యవస్థ యొక్క అర్థం కావాలి, వాడిని వాడు ఆత్మగా నిలుపుకునేటటువంటి సంస్కారం తండ్రి దగ్గర పొందాలి. ఇవన్నీ కలిపి వెరబోసి అక్కడ గాయత్రి మంత్రంగా ఉపదేశం చేస్తారు. అందుకే గాయత్రి మంత్ర ఉపదేశం జరుగుతున్నప్పుడు మీదైనా తుఫాలు తప్పి లోపల ఆయన ఉంటాడు, ఎవరో ఉపనయనం చేయించైనా తండ్రి గారు కొడుకు, ఈయన గారు చెప్తుంటే తండ్రి, ఈయన గారు తండ్రి చెప్తుంటే తండ్రి కొడుకు చెప్తాడు. తండ్రి వైపు నుంచి తీసుకుని గురువు తండ్రి చెప్పిన దాన్ని రిపీట్ చేయాలి. అంటే తండ్రి ఉపదేశం చేసినట్టు. సో మొదటి ఉపదేశ తండ్రి, తర్వాత ఉంటాడు. అదే ఇక్కడ జరుగుతుంది.
ఈ రోజుల్లో దానికి గాయత్రి మంత్ర తత్వమే అది చూపిస్తున్నారు. ఆ రోజుల్లో ఉపదేశం చేసేవారు, అతను ఉపదేశించారు. ఇక్కడ ఆరుని గారు ఉపదేశిస్తున్నారు. ఈ విషయం చాలా వరకు చెప్పుకున్నాం గతంలో, కానీ చెప్పుకున్నామని కానీ గతంలో చెప్పుకున్నామని కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పుకున్నాం. ఇది మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటారు కనుక అర్థంలాగా అది ఏది పట్టించుకోరు కనుక, ఏది పట్టించుకోవద్దన్న మాట మీకు ఇలా బోధపడింది కనుక అది నా దురదృష్టం కనుక నా దురదృష్టం అదృష్టంగా చేసుకుంటాను. ఇదంతా కూడా నా అదృష్టం పరీక్షించుకోవడమే. ఆదివారం అంటే నా అదృష్టం ఏమో ఎవరైనా బ్రహ్మజ్ఞానం పొందుతారేమో వెర్రాక అలా ఎదురు చూస్తుంటారు అన్నమాట. ఎండమావులో నీళ్ళలాగా ఆరుని ఉపదేశం చూస్తున్నారు. ఏంటంటారైనా ఓ శ్వేతకేతు, ఇదంతా కూడా మీకు మంత్రం గతంలో చెప్పాను. తదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేహనాస్తి. ఆ మంత్రం అక్కడ సృష్టికి పూర్వం సద్వస్తువు మాత్రమే ఉంది. బిఫోర్ క్రియేషన్ క్రియేటర్ ఓన్లీ ఈజ్ దేర్ అనే మాట చాలా సందర్భంలో చెప్పాను కదా, అదే కదా. సత్ ఏవ సౌమ్య, సౌమ్య అంటే నాయన, సంస్కృతంలో సౌమ్య అంటే తెలుగులో నాయన అంటే శ్వేతకేతు. సత్ ఏవ ఇదమగ్ర తదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఇదమగ్రే, ఇదం అంటే ఇదం జగత్, ఏదైతే ఈ ప్రపంచం తెలుస్తుందో మనము మన జీవితాలకి ఆలంబనగా ఉన్న ఈ ప్రపంచం, ఈ రెండింటి కలిపితే ఏమనాలి? విశ్వం. ఏమనాలి? ఈ విశ్వం ఏదైతే ఉందో అగ్రే అంటే ఇది లేక ముందు, దీనికి పూర్వం, ఇది పుట్టక ముందు. అంటే దీని దేని గురించి చెప్తున్నారైనా? విశ్వ కారణ వస్తువు గురించి మాట్లాడుతున్నారు. తత్వం అంటే కనిపిస్తున్న ప్రపంచం గురించి మాట్లాడడం కాదు. కనిపిస్తున్న ప్రపంచానికి కారణంగా ఉండి ఎవరైతే కనిపించకుండా ఉన్నాడో వాడిని బయటకు లాగడం తత్వం.